చెంచలో పుట్టిన వారి విధముల ముందురయ్యా వీరు దేవుడు లేడని అందరితోటి నీటుగా పలికెదరు ఇతరుల మంచిని వచ్చి సైన్యంత మాత్రమైనా లేని తప్పులను మోపి పరులను మానసివారయ్యా పూర్వకాలలో తమ తమ కీర్తిని చాటుకొనిదరయ్యా తన మంగళమని తమలో తామే తలుచుతారు వారు వారి సమానులు తలలో లేరని పలుకుచుండురయ్యా ఎవరి శాస్త్రమును మొదటిగా భూమిలో వారికి సిద్ధి సోమలేదని రంగువయ్య పాట ఐదైవాసుల వివేదాలను అచ్యుతుడు చెప్పే రాజరాజ మహారాజా కౌరవ రాజా వినమయ్యా కౌరవ రాజాలుగా అర్జునుడితో కృష్ణుడు ఏమంటున్నాడంటే వారికి కలిగిన భక్తి వలన బాబు కూడా సాధసము రాజసము తామసము అని 3 విధములుగా ఉంటుంది. పూర్వధర్మమును ఆచరించి పుట్టునయ్య శ్రద్ధ శ్రద్ధ తోడ దేవతల కొలుతులు సాత్విక జనులంతా రెండవ జాతి వారు నారదులు ఎలాగంటే ఎలాంటి ఆహారం తీసుకుంటారంటే కడిగి చేతుల తిండిని సై ఇంకా రామసులు ఎలాంటి తింటారంటే చేసే తత్వంలో క్రియలో భాషలో భావనలో ఇలా ఉంటుంది. బ్రాహ్మణ గురుకుల పూజలు చేతుల సైన్యము సౌరము పొగడతకు గౌరవానికి మనకు చేసడి తపము రాజసంపది చెడ్డదారికి దేశము కానము తనకుపకారము కోరిక చేయాము
రచింపబడ్డ 4 కులాల వారు ఎవరు ఏ ఏ పనులు చేయాలో వారి కర్మ ఏమిటో చెప్తాను. అధ్యాయులు పూర్తి చేసాం ఈ రోజు. అన్నాళ్ళ నుంచి అనుకున్నాం అన్నపూర్ణాదేవి నాగభట్ట కామేశ్వరరావు గారు చెప్పినందుకు ఈనాడుకు పూర్తి చేసాం 18 అధ్యాయాలు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఈ భగవద్గీత 18 అధ్యాయులు పారాయణ చేసినది మీ అందరికీ కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల తరపున మీ అందరికీ వేదాశిస్తున్నాం. శతమానం భవతి సదా పురుష స్థితేంద్రియ ఆయుష్కేవేంద్రియే ప్రతిష్టతి.